ప్రభా. మొదటి మమ్మలను మీరు ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు ప్రభా. దయగలిగిన యేసుక్రీస్తు నాయన నీకు వందనాలు. ఈ 4 మాసములు కాచి కాపాడి ఈ 5వ మాసములో మొదటి పునరుద్ధాన దినములోనికి ప్రభా దేవా మమ్ములను మా యొక్క బిడ్డలందరినీ కూడా ప్రభా, ఈ యొక్క జూమ్ లో ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభా మీరు కాచి కాపాడి నాయన ఇలాగా నాయన మాకు మీరు ఇచ్చిన జీవము కొరకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ యొక్క పరిస్థితులన్నిటిని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇప్పుడు వాక్యమును ప్రభా చెప్పబోతున్నటువంటి ప్రభా మీ దాసుని ప్రభా మీ సిలువ నీడ కింద భద్రపరిచి నాయన మాకు కావలసిన వర్తమానమును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వినే హృదయమును గ్రహించుకునే మనస్సును మాకందరికీ మీరు దయచేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా విని ప్రభా మేము లోబడి ప్రభా దాని ప్రకారము జీవించుటకు కావలసిన నీ యొక్క పునరుద్ధాన శక్తిని కూడా మీరు మాకు దయచేయండి ప్రభా. వినివారు మట్టుగా ఉండకుండగా ప్రభా లోబడి ప్రభా మా జీవితాలు సరిచేసుకోగలిగినటువంటి నీ ఆత్మను ప్రభా మాకు మీరు ఇవ్వమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. ఈ యొక్క మా వాక్య ధ్యానములో మీరు మాకు తోడుగా ఉండి మమ్మలను మీరు నడిపించమని, మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీరే పొందుకోమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ ఆంటీ. స్వరూప్ అన్న ప్లీజ్ అన్న. థ్యాంక్ యూ జాన్సన్. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామములో వందనాలండి. ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి బాబీ రత్నాకర్ అన్నయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులేనండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బాబీ రత్నాకర్ అన్నయ్య గారు దేవునిచే కరికరింపబడిన ఒక పాత్ర. వేదాంత విద్య ఎడల వారికి ఆసక్తి, స్నేహితులు మరియు రుచిగల ఫుడ్ వారికి ఎంతో ఇష్టం. వారి ప్రియ సతీమణి గారు షీలా గారు మరియు బాబీ గారులకు 3 కుమార్తెలు మరియు అనేక మంది ఆత్మీయ బిడ్డలు. అందమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. వెల్కమ్ టు అన్నయ్య ప్లీజ్. థ్యాంక్ యూ అమ్మా స్వరూప్. నా వాయిస్ వినిపిస్తుందా క్లియర్గా? ఓకే థ్యాంక్ యూ. మరి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు కృతజ్ఞతలు తెలియజేసుకొంచున్నానండి. మరి పాస్టర్ తోట బాలస్వామి గారు పాట చాలా బాగుందండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి పాడిన వారందరి పాటలు బాగున్నాయండి. మరి ముఖ్యంగా తెల్లవారి 3:30 ప్రాంతం నుంచే మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్న సహోదర సహోదరులందరికీ ప్రత్యేకమైన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి డాక్టర్ విజయ్ కుమారి గారు చెప్పినట్లు ఆ ప్రార్థనల వల్లే మరి క్షేమంగా ఉన్నామని మేము కూడా ఆత్మలో ఎరిగి మరి కృతజ్ఞత కలిగి ఉన్నామమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మరి యాకోబు పత్రిక 1వ అధ్యాయము పోయినసారి మొదటి 18 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఒకసారి నేను లాస్ట్ టైము ఏం చెప్పుకున్నామో మరి ఒకసారి నేను కొంత తిరిగి కొన్ని పాయింట్స్ షేర్ చేసుకొని ఆ తర్వాత ఆ అధ్యాయంలో 18 నుంచి చివరి వరకు 19 నుంచి చివరి వరకు మనం చూసుకొని క్లోజ్ చేసుకుందాం. మరి ఈరోజు నీట్ ఎగ్జామ్కి వెళ్తున్న వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయవలసింది కోరుచున్నామండి. ఏం ప్రార్థన చేయాలి అని నేను అనుకున్నాను. యవనస్తుల కొరకు ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాస్తున్నారో వారి గురించి పాస్టర్ ఎం రాబర్ట్ జేమ్స్ గారు. గుడ్ మార్నింగ్ అండి పాస్టర్ గారు, వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి నీట్ ఎగ్జామ్ ఈరోజు ముఖ్యంగా డాక్టర్స్ అవుదాం అనుకునే వాళ్ళ కోసం అనుకుంటాను. మరి దేవుని చిత్తం, ఉదాహరణకి రూపా సుహాసిని గారు వాళ్ళ పెద్దబ్బాయి ఎండి చేశాడు, డాక్టర్ ఆఫ్ మెడిసిన్ చేశాడు. తను బెంగళూరు బ్యాప్టిస్ట్ హాస్పిటల్లో ఇప్పుడు జాబ్ చేస్తూ ఉన్నాడు. ఆ బాబు దర్శనంలో దేవుడు మాట్లాడాడట ఇంటర్మీడియట్ అయిన తర్వాత డాక్టర్ అవటం గురించి. దేవుని చిత్తం కనుక్కోవడానికి ఆ బాబు ప్రయత్నం చేసినప్పుడు తనకి
ఒక కళ ద్వారానో దర్శనం ద్వారానో దేవుడు మాట్లాడాడంట. అయితే ఫస్ట్ టైం రాలేదు సీటు, అలాగని సెకండ్ టైం కూడా రాలేదు. సెకండ్ టైం లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నా కూడా రాలేదు తనకి సీటు. అప్పుడు వాళ్ళ డాడీ డాక్టర్ అనమాట, మనందరికీ తెలిసిన విధంగా. ఆయన సర్జన్, సిఎంసి వెల్లూరులో ఆయన చదువుకొని అక్కడే ఉన్నత విద్య కూడా చదువుకొని ఆయన అక్కడ చాలా కాలం సేవలు అందించారు. మరి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనంతపురంలో అక్కడ హాస్పిటల్కి కూడా తను సూపరింటెండెంట్గా కూడా చేశారు ఒక టర్మ్. మరి ఆయన కూడా ఇప్పుడు ప్రస్తుతం బెంగళూరు బ్యాప్టిస్ట్ హాస్పిటల్లో చేస్తూ మరి అనేకమైన మిషన్ హాస్పిటల్స్ని విజిట్ చేస్తుంటారు ఆయన తండ్రి ఏం చెప్పారంటే, పర్వాలేదులే బాబు, అంటే ఆ యవనస్తుని నడిపించడం విషయంలో మరి తనేమో దేవుడు నాతో మాట్లాడాడు, డాక్టర్ అవ్వమని నాకు కళ వచ్చింది లేదా దర్శనం వచ్చింది, వాక్యం ద్వారా మాట్లాడాడు అని చెప్తున్నాడు ఆ యవనస్తుడి. కానీ సీట్ రాలేదు 2 times. అప్పుడు ఒకసారి అడిగాడట, డాడీ గివ్ మీ 1 more ఛాన్స్ అని చాలా కన్నీళ్ళతో అడిగాడట. వాళ్ళ డాడీ పాపం చాలా హృదయంలో కదిలించబడి, నాకేం ప్రాబ్లం లేదు నాన్న, నువ్వు నాకు మనీ నేను స్పెండ్ చేయగలను, నేను చేస్తాను ఎట్లా కొట్ట, కానీ ఇంకొక సంవత్సరం పోతుందేమో ఆలోచించుకుంటే ఒక్కసారి నాకు ఛాన్స్ ఈ డాడీ అని. అప్పుడు తను ఆ సీట్ సంపాదించడం జరిగింది నాకు 3rd time. అది మనం ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, యవనస్తులు దేవుని చిత్తం కనుక్కుంటున్నారా లేదా, లేకపోతే ఈ లోకంలో అందరూ ఏ విధంగా పరుగు పెడుతున్నారో అట్లా పరుగు పెడుతున్నారా? మరి దయచేసి ఆ విషయంలో తల్లిదండ్రులైన మనము ఇప్పటికే నడిపిస్తా ఉన్నాం, కానీ యవనస్తులకి ముఖ్యంగా దేవుడు నాతో మాట్లాడాడు అన్న ఒక వ్యక్తిగత అనుభవం ఉండాలి. డాక్టర్ అవ్వమంటున్నాడు నన్ను, నిద్రలో పడిగినా సరే చెప్పాలి. ఏ వాక్యం ద్వారా దేవునితో మాట్లాడాడో అది కూడా వాళ్ళు చెప్పగలిగి ఉండాలి. అంత నిశ్చయిత ఉంటే తప్ప ఆ ఫీల్డ్లోకి మనం పంపించకూడదు. ఎందుకంటే అది బహు కమిట్మెంట్ అవసరమైన ఫీల్డ్. అఫ్ కోర్స్ అన్ని ఫీల్డ్స్ కమిట్మెంట్ అవసరం, కానీ ఒకసారి ఎంబీబీఎస్ స్టార్ట్ చేస్తే ఇంకంతే, ఒక నెక్స్ట్ 10-15 years లేదా ఒక 12 సంవత్సరాలు వాళ్ళు కంటిన్యూస్గా చదవాలి. ఈ రోజుల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేకపోతే అసలు డాక్టరే అనుకుంటలేదు ఎవరు, ఎంబీబీఎస్ని ఎవరు మనకు తెలిసి విషయం. మరి రూపా సుహాస్ని వదిన వాళ్ళ అబ్బాయి, పెద్ద అబ్బాయి ఎంబీబీఎస్ ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ దేవుని సన్నిధిలో కనిపెట్టాడట, నెక్స్ట్ నేను ఏ డిపార్ట్మెంట్లో పీజీ చేయాలి. అప్పుడు తన అనుభవంలో చాలామంది పేషెంట్స్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్లో హాస్పిటల్స్కి రావడం, వాళ్ళు కొన్ని టెస్ట్లు బీపీలను అవన్నీ చూపించుకొని ఏ ఐసీయూకో లేకపోతే వార్డుకో షిఫ్ట్ చేసే లోపల చాలామంది ప్రమాదాలకు గురవుతున్నారంట. ఆ మెయిన్ మొదటి గంట హాస్పిటల్కి రాగానే మొదటి గంట చాలా ముఖ్యమని ఆ బాబు గ్రహించుకొని ఎమర్జెన్సీ మెడిసిన్ అనే దాన్ని దేవుడు ఆ బిడ్డకి నడిపించాడట. నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ దేంట్లో చేస్తావంటే ఎమర్జెన్సీ మెడిసిన్లో చెయ్యి అని దేవుడు చక్కగా ఆ బిడ్డని నడిపించాడు. అదే మెడిసిన్లో అదే డిపార్ట్మెంట్లో తను పీజీ ముగించుకొని ఇప్పుడు బెంగళూరు బ్యాప్టిస్ట్ హాస్పిటల్లో జాబ్ చేస్తూ ఉన్నాడు. చాలా చాలా కష్టపడి చదివాడు బాబు. మరి దేవుని చిత్తం తనకు తెలుసు, దేవుని చిత్తం. ఒకసారి నాకు మా బంధువుల్లోనే ఒక అతను చాలా ఆర్మీలో చాలా హై పొజిషన్లో ఉన్నాడు, ఇప్పటికీ ఆర్మీలోనే ఉన్నాడు. మరి ఎంత కఠోరమైన శ్రమపడి తను ఆ స్టేజ్కి వెళ్ళాడు. కానీ తనకి అంటే ఎన్డీఏ ఎగ్జామ్ రాసి, మీకు తెలుసు కదా, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఆ ఎగ్జామ్ రాయటం అనగా సీట్ కొట్టడం అంటే చాలా కష్టం. ఆ కాంపిటీషన్ అంత హై లెవెల్ ఉంటుంది. కష్టపడి చదవగానే వెంటనే పోస్టింగ్ ఇచ్చేస్తారు, చాలా మంచి పోస్టింగ్ ఇచ్చేస్తారు. తనకి చాలా తక్కువ లెవెల్ క్యాన్సర్ వచ్చింది ఒకసారి జాబ్లో ఉండగా. నేను ఒకసారి తనతో ఒక 10 days ఉన్నాను పూనాలో. ఒకసారి నాకు చెప్పాడు, ఐఎమ్ నాట్ హ్యాపీ హియర్ అని చెప్పాడు. నేను ఆశ్చర్యపోయాను. తనకున్న సౌకర్యాలు కానీ తనకున్న పొజిషన్ కానీ చాలా గొప్పది, చాలా కష్టపడి ఆ స్థాయికి ఎదిగాడు. కానీ నాకు చెప్పాడు, నాకు సంతోషం లేదు నా ఉద్యోగంలో, నాకు సంతోషం లేదు, నేను సివిల్ లైఫ్లోకి వచ్చేయాలనుకుంటున్నాను అని చెప్పి. అలాంటి అనుభవం మనకు ఉండకూడదు మన పిల్లలకి. అది ఎంత శూన్యమైన అనుభవం అంటే, దేవుని చిత్తం కనుక్కోకుండా దూకేసి వెళ్ళిపోయి
దేవుని చిత్తం గురించిన నిశ్చయిత లేకుండా ఉంటే అది చాలా భయంకరమైన పరిస్థితి. కనుక మన యవనస్తులు నీట్ రాస్తారో, ఎన్డీఏ రాస్తారో, మరి యూపీఎస్సి రాస్తారో, కలెక్టర్లు అవుతారో, ఏదవుతారో, కానీ వాళ్ళు నువ్వు ఏదన్నావు, కానీ దేవుడి చిత్తం మాత్రం తెలుసుకోవాలా. నువ్వు చేస్తున్నది దేవుని చిత్తమో కాదా నువ్వు తెలుసుకొని తీరాల్సిందే అని మనం పట్టుబట్టాలి. మా పెద్ద పాప లా చేస్తుంది. దేవుని మహాకృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దానికి లా అంటే ప్యాషన్ అనమాట. దాదాపు ఒక 7-8 తరగతులు, 9 తరగతి ఆ టైంలో, 9th క్లాస్ ఆ టైంలో ఒక A4 సైజ్ పేపర్ బోత్ సైడ్స్ రాసుకొని వచ్చి చూపించింది దేవుని వాక్యాలు. దేవుడు ఏ విధంగా తనతో మాట్లాడుతున్నాడు లా చదవమని పెద్ద అయిన తర్వాత. ఆ కాగితం ఎప్పుడు కూడా తన షెల్ఫ్ అంటించుకుని ఉంటుంది అనమాట. ఆ వాక్యాలన్నీ మేము చూసినప్పుడు మేము ఆశ్చర్యపోయాం. ఖచ్చితంగా ఈ బిడ్డతో దేవుడు మాట్లాడాడు అని చెప్పేసి మాకు నమ్మకం కలిగింది. అదేవిధంగా మరి సీట్ సంపాదించుకోవడం అవ్వచ్చు, చదవటం అవ్వచ్చు. మొన్న వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు మన క్రైస్తవేతరుల సహోదరు ఫ్యామిలీస్లో, ఒక పాప ముస్లిం, ఒక పాప హిందూ. ఆ పాప వాళ్ళిద్దరు తనకి బాగా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళు ఒక రోజు మన ఇంట్లో ఉన్నారనమాట, వాళ్ళ హాలిడేస్కి వెళ్తూ. వాళ్ళు చెప్తున్నారు, ఆశ్రిత మాకు ఎంత ఇన్స్పిరేషన్ ఉందండి అంకుల్. మేము ఎప్పుడైనా డల్ అయినప్పుడు తను జ్ఞాపకం చేసుకుంటాం. ఎప్పుడైనా మా హాస్టల్లో పనుల విషయంలో మేము చేయలేకపోతే తను జ్ఞాపకం చేసుకుంటాం. చదువు విషయంలో ఏదన్నా మాకు కొద్దిగా ఇదైనప్పుడు తనని జ్ఞాపకం చేసుకుంటాం. అంత ఇన్స్పైరింగ్గా ఉంటుంది మాకు అని చెప్తుంటే నేను చాలా సంతోషించాను. మరి ఆ బిడ్డ కోసం కూడా ప్రార్థించేయండి. నేను చెప్పొచ్చిందంటే ఒకటే ఏంటంటే, ఈ లోక మర్యాద చొప్పున నడవక, మరి ఏదో అందరూ డాక్టర్లు అయిపోతున్నారు, అందరూ ఇంజనీర్లు అయిపోతున్నారు. మరి 2.5 లక్షల మంది ఇంజనీర్లు అవుతారట ఎవ్రీ ఇయర్ మన ఆంధ్ర ఒక్క దాంట్లోనే. ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? మరి ఉద్యోగాలు లేకుండా ఎంతమంది బీటెక్ చదివి ఉన్నారు మనందరికీ తెలుసు. కనుక ఆ యవనస్తుడు, యవనస్తురాలు, దేవుడు నాతో మాట్లాడాడు డాక్టర్ అవ్వమని, ఇంజనీర్ అవ్వమని, కలెక్టర్ అవ్వమని, మిలిటరీకి వెళ్ళమని, లేకపోతే వ్యాపారం చేయమని, ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉండేలాగా మనం ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలని మనవి చేస్తాను. మీకు తెలిసిందే, సవినయంగా నేను మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఒకసారి చిన్నది జ్ఞాపకం చేస్తానండి. ఈ యాకోబు పత్రిక 1వ అధ్యాయం నాకు చాలా మేలు చేసింది. అందువల్ల నేను కొద్దిగా మీతో మరొకసారి పోయినసారి చెప్పిన విషయాలే మరొకసారి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క యాకోబు పత్రిక దానిని ఎవరికి రాశాడంటే, మరి యూదా మతానికి సంబంధించి క్రైస్తవులైన విశ్వాసులకి, వాళ్ళందరూ కూడా పాలస్తీనా ప్రాంతానికి బయట ఆ ఏరియాస్ అన్నిట్లో చెదిరి ఉన్నారు. ఒక గృహ కూడికల్లాగా, హౌస్ చర్చెస్ లాగా వాళ్ళు నడుపుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ యూదా మతం నుంచి క్రైస్తవులైన వారు అనమాట. వాళ్ళకి రాస్తా ఉన్నాడు. ఈ లెటర్ చాలా వైడ్ గా సర్క్యులేట్ అయింది. మరి వాళ్ళల్లో కొన్ని సమస్యలు, పేదరికం అవ్వచ్చు, పర్సిక్యూషన్ అవ్వచ్చు, పావర్టీ అండ్ పర్సిక్యూషన్, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి హింస పొందారు. అదేవిధంగా మరి పేదరికం కూడా అనుభవిస్తున్నారు. రకరకాల సమస్యలు, వాళ్ళు రకరకాల శ్రమలు పొందుతూ ఉన్నారు. ఆ శ్రమలను బట్టి వాళ్ళకి రకరకాల వైరి వర్గాలు అయిపోయారు. గృహ కూడికలే కానీ వైరి వర్గాలు, చాలా ఇంటర్నల్ ఫైటింగ్ ఫ్యాక్షన్స్ అయిపోయారు అనమాట. కొంతమంది ఈ లోక మర్యాద చొప్పున లోకానుసారంగా జీవించడం మొదలుపెట్టారు. మరి ద్విమనస్కులు అయిపోయారు. దేవుడా లేకపోతే మరి ఈ లోకమా, ఈ రెండింటి మధ్య కాసేపు దేవుడు కాసేపు ఈ లోకం అన్నట్టుగా డబుల్ మైండెడ్గా ఉన్నారట వాళ్ళు. మరి ఈ యొక్క ఈ లెటర్ అందుకున్న వాళ్ళలో ధనికులు ఉన్నారు, మరి పూర్ పీపుల్ ఆల్రెడీ ఉన్నారు. అయితే ఈ ధనికులకి పూర్ పీపుల్కి మధ్య ఒక సంఘర్షణ ఉంది, ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది, ఒక విభజన, ఒక వైరం ఉంది. అలాగే మరి ఈ గుంపుల్లో, ఈ గృహ కూడికల్లో ఉన్న గుంపుల్లో మరి ఆత్మ సంబంధంగా వైరి వర్గాలు ఉన్నాయి. వైరి వర్గాలు ఆత్మ సంబంధంగా ఉన్నాయంట. మరి వాళ్ళకి రాస్తా ఉన్నాడు అనమాట. ఏమని? మనకి రకరకాలైన నానా విధములైన శోధనలు మీకు కలిగినప్పుడు అవి మీ యొక్క విశ్వాసాన్ని పరీక్షకై
మీ విశ్వాసాన్ని పరీక్షించి మీకు ఓర్పు కలుగజేస్తుంది కనుక మీరు సంతోషించండి అని. ఒకసారి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదువుతానండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. ఒక మాట ఉంటుంది, దయచేసి మన్నించండి నేను ఆ మాట అంటున్నందుకు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అని నేను ఈ వాక్యం ఆలోచించినప్పుడు, ప్రభువా, గడిచిన 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం నేను ఇంటర్మీడియట్ ఆ ప్రాంతంలో మీనింగ్ఫుల్గా నీ వైపు తిరిగాను. మరి హార్ట్ టచింగ్గా తిరిగాను. ఏంటో నా జీవితం ఎంత, నా విశ్వాసం ఎంత, నా మీద బ్రహ్మాస్త్రములు అనేకమైన ప్రయోగించావు. నా విశ్వాసానికి కలిగే పరీక్ష అసలు నాదేం విశ్వాసం అని నాకు నవ్వొచ్చింది ఆయన నా మీద ప్రయోగించిన అస్త్రాలు చూస్తే. మనలో చాలా మంది మన ప్రియుల్ని పోగొట్టుకున్నాం. మనలో చాలా మంది క్యాన్సర్స్తో సఫర్ అవుతున్నాం. మనలో చాలా మంది పేదరికం అనుభవిస్తూ ఉన్నాం, కోర్టు కేసులు అనుభవిస్తూ ఉన్నాం, ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తూ ఉన్నాం. మనలో చాలా మందికి పిల్లలు మానసిక రుగ్మతలు కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు. బాటమ్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్న చిల్డ్రన్ ఉన్నారు. మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ ఉన్నారు. మరి మాకు ఫ్రెండ్ ఉన్నారు, చాలా ఆత్మీయురాలు, డెబోరా బానోజీరావు అని. ఆవిడ ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. ఆవిడ వైజాగ్లో ఉన్నప్పుడు ఇక్కడ టింపనీ స్కూల్లో ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ సెంటర్ ఆవిడ రన్ చేశారు. ఆ స్పెషల్ ఎడ్యుకేషన్ సెంటర్లో దాదాపు ఒక 70 నుంచి 100 మంది పిల్లల వరకు ఉంటారు. అందరూ కూడా మానసిక వికలాంగులు. వాళ్ళు మెంటల్ వాళ్ళు కాదు. దెర్ ఈస్ అ డిఫరెన్స్. ఇప్పుడు భౌతికంగా అంగవైకల్యం ఎలా ఉంటుందో మానసిక అంగవైకల్యం కూడా ఉంటుందండి. దానినే మెంటల్లీ రిటార్డేషన్ అంటారు, లేదా స్పాస్టిక్ చిల్డ్రన్ అంటారు. దాంట్లో రకరకాల లెవెల్స్ ఉంటాయి, రకరకాల టైప్స్ ఉంటాయి అన్నమాట. మానసిక వైద్యులు నిర్ణయిస్తారు అది మానసిక జబ్బు కాదు. పుట్టుకతోటే అది వాళ్ళు అలా పుడతారు. దానికి తల్లిదండ్రుల కారణం కాదు, వాళ్ళ పాపం కారణం కాదు, వాళ్ళ జనరేషన్ పాపం కాదు. నానా విధములైన శోధనలో నానా విధమైన శ్రమలు అన్న మాటలో అది కూడా ఒకటి. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం మనమెంత, కానీ దేవుడు మనల్ని ఒక జనరల్స్ని చూసినట్టు చూస్తాడట. ఒక గొప్ప గొప్ప నిన్న చెప్పారు కదా జానకి రవిచంద్ర గారు, ఆ యొక్క పాడి ఎద్దులు, ఆ మందసాన్ని మోస్తున్న పాడి ఎద్దులు, అవి వాళ్ళ గేదెలను వాళ్ళ బేబీస్ అంటే గేదెల్ని వదిలేసి అలా తీసుకెళ్తున్నప్పుడు చాలా పెయిన్ అనుభవిస్తూ అరుస్తాయని, కానీ స్తుతిస్తున్నాయి కూడాట. వాటికి తెలియదట వాళ్ళని తీసుకెళ్లి ఆ రెండింటిని కూడా దహన బలిస్తారని. ఆ బండి చెక్కల్ని వాడి ఆ చెక్కల మంట మీద ఈ యొక్క గేదెల్ని, ఏ గేదెలైతే మోసుకొని వచ్చినాయో ఆ యొక్క నిబంధన ఆ మోసుకొచ్చిన ఆ బండి చెక్కలతో మంటేసి ఆ మంట మీద ఈ గేదెల్ని దహన బలిగా అర్పిస్తారట. వాటికి తెలియదట. అయితే మరి మన జీవితాలు దూడ సారీ అమ్మా, కొద్దిగా విలేజ్ కొంత దూరం అయినప్పుడు దూడలు వదిలేసి వస్తా ఉంటే ఎంత పెయిన్ కదా తల్లి మదర్ గేదెలకి. సో నిన్న చక్కగా సిస్టర్ గారు వివరించారు, నాకు భలే ఆశ్చర్యం వేసింది. నిజంగా మనం ఎంత, మన కథ ఎంత, మన విశ్వాసం ఎంత, అసలు ఏంటి దేవుడు ఎందుకని ఇంత పెద్ద పెద్ద అస్త్రాలు ప్రయోగించాడు మన మీద అనిపించింది నాకు, నా మట్టుకు నాకు. మన శ్రమలు చూసుకుంటే మరి ఇలా నానా విధములైన శోధనలు, అంటే నానా విధములైన సఫరింగ్స్, శ్రమలు మీరు వాటిలో పడినప్పుడు అవి నానా విధాలంట, రకరకాలు. అది మహా ఆనందం అని ఎంచుకోండి. నేను చదివినప్పుడు ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మనం ఎలా మహా ఆనందం, ఒక పక్క కాలుస్తూ ఉంటే సమస్యలు ఎందుకు. కానీ ఇంకా మనం ముందుకెళ్తే లాస్ట్ టైం మనం చూసాం, అవి వరాలట, శ్రేష్టమైన వరం అంట. అది సంపూర్ణమైన ఈవులట, శ్రేష్టమైన ఈవులు, సంపూర్ణమైన. 18వ వచనం ఒకసారి చదువుదాం. ఎవరైనా చదువుతారండి? 17
యాకోబు 1:17. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై ఈ జీవితంలో, నా జీవితంలో దేవుడు అనుగ్రహించే ఈ భయంకరమైన శ్రమ, అది దీర్ఘకాలికం అవ్వచ్చు, చాలా తక్కువ టైం అవ్వచ్చు. ఉదాహరణకి మరి ఒంగోలు నుంచి జాయిన్ అవుతా ఉన్నారు స్వరూప్ గారి అక్కగారు. వారికి నాలుక క్యాన్సర్ ఆపరేషన్ అయింది. ఆ శ్రమ, అది నానా విధములైన శ్రమలో ఒక భాగం. అది ఏంటంట? శ్రేష్టమైన ప్రతి ఈవి, అది ఒక శ్రేష్టమైన ఈవి. ఇంకా సంపూర్ణమైన ప్రతి వరము, సంపూర్ణమైన వరము. ఎందుకంట? మన ఆత్మ సంబంధమైన యాత్రని సంపూర్ణం చేయటానికి దేవుడు ఈ నానా విధములైన శ్రమలు మనకి అనుగ్రహిస్తాడు, ఒక వరాలుగా, ఒక ఈవిగా, ఒక గుడ్ గిఫ్ట్ అంట. గుడ్ గిఫ్ట్. తర్వాత పర్ఫెక్ట్ గిఫ్ట్ అని ఉంది ఇంగ్లీష్లో. గుడ్ గిఫ్ట్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్. సో మన విశ్వాసానికి పరీక్ష శ్రమ అనే దానికి నిర్వచనం ఏంటంటే మన విశ్వాసానికి పరీక్ష. నాకు అనిపించింది, అసలే మిడుకుమంటే బతుకుతా ఉన్నాను నేను విశ్వాసం విషయంలో. నాకేంటి ఈ పరీక్షలు ఇవన్నీ ఎందుకురా బాబు, నన్ను వదిలేయరా బాబు అని అనుకునే పరిస్థితి మంది. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు. దేవుడి దగ్గరికి వెళ్ళి, ఏంటయ్యా నేను పిచ్చుకుని కదా, నువ్వు ఈ భయంకరమైన అస్త్రాలు మా మీద ప్రయోగిస్తే మేము ఏమాత్రం నిలబడతాం అని అంటే, ఎస్ నువ్వు పిచ్చుకువే, నేను ప్రయోగించింది కూడా భయంకరమైన అస్త్రమే, కానీ నేను ఒక ప్లాన్ ఆయనకు ఉంది. మరి ఏం చేస్తాం? మనల్ని సృష్టించుకున్నాడు. సో సంతోషించమంటున్నాడు ఆ నానా విధములైన శ్రమలు మనకు కలిగినప్పుడు. మరి నాకు అనిపిస్తూ ఉంది, ఆదాము అవ్వ ముఖ్యంగా వాళ్ళిద్దరూ పాపం చేసి వాళ్ళ మహిమను పోగొట్టుకున్నప్పుడు, వాళ్ళ మహిమ ముందు ఎలా ఉన్నారో అసలు మనం ఊహించుకోలేము. ఎందుకంటే మనకి సరిపోదు మన కెపాసిటీ. ఇట్స్ అన్ఇమాజినబుల్. ఎందుకంటే మనకు తెలియదు అసలు. మనం పడిపోయిన ఫాలెన్ జనరేషన్లో ఉన్నాం, పడిపోయిన తరాలు మనవి. అయితే మళ్ళీ మనల్ని ఆయన వాళ్ళు ఉన్న ముందు మహిమకి తీసుకెళ్లాలంటే ఈ శ్రమలు ఒక్కటే మార్గం అని నాకు అనిపిస్తూ ఉంది. మరి డాక్టర్ జయరాజు గారిని ఉండేవారు మా సిటీలో. ఆయనకి ఒక డాటర్, పెద్ద కుమార్తె. నేను చెప్పినట్టున్నాను, తను పుట్టటమే ఇంత పెద్ద తల ఉంటుంది తనకి ఇప్పుడు ఒక 30 years పైన ఉంటుంది. ప్రతి ఆదివారం చర్చికి వస్తుంది పాప. ఆమె కూర్చొని ప్రాకుతూ వస్తుంది. తనకు తెలీదు తను ఎందుకు అందరు నన్ను ఇలా చూస్తున్నారని. ఇంత పెద్ద తల. ఆయన ఎంతో వేదన చెందేవాడు, స్వస్థపరచమని అడిగేవాడు. ఎంతో సార్లు ఆయనకి విసుగొచ్చేసేది ప్రాణం. అంత మంచి స్పీకర్ ఆయన, డాక్టర్ గారు ప్లస్ స్పీకర్ గారు కూడా. మరి ఒకసారి అయితే ఒక చర్చ్ వాళ్ళు ఊరికే పిలుస్తున్నారని చెప్పి, ఈ చర్చ్ వాళ్ళకి నన్ను పిలవకూడదని చెప్పి వాళ్ళందరినీ ఫుల్గా మెసేజ్లో వాళ్ళందరినీ కాస్త విమర్శించి మాట్లాడాడట. ఇక నన్ను వీళ్ళు పిలవకుండా ఉంటే మంచిదని వెళ్ళలేక. అయితే మెసేజ్ అంతా అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఆయన దగ్గరికి వచ్చి, బాబు పాపం తేలేదు ఈరోజు అన్నాడట. తేలేనండి, నేను ఎంత తెస్తాను, స్కూటర్లో ముందు కూర్చోబెట్టాలన్నమాట ఆ గ్యాప్లో, నేను తేలేనండి. ఆయనకి హైలీ డయాబెటిక్ ఆయన అని చెప్పి విసుగ్గా చెప్పాడట. బాబు డాక్టర్ గారు, మీ పాప ముందు లైన్లో కూర్చుంటే మీ మాటలు వింటుంటే మాకు కన్నీరు వస్తాయా? మీ పాప వల్ల మేము వింటున్నాం నీ మాటలు అని చెప్పాడట ఆయన. ఎంత సీక్రెట్ చూడండి, మన శ్రమ ఈజ్ అవర్ సీక్రెట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇంకొద్ది ముందుకు వెళ్దాం. అయితే ఇక్కడ ఈ అధ్యాయంలో మొదటి 18 వచనాల్లో లాస్ట్ టైం చెప్పుకున్నట్లు, ఎప్పుడైతే ఒక ఆ శ్రమ అనుభవం మనల్ని శోధనలోకి నెడుతుందో అక్కడే ప్రాబ్లం అన్నమాట. శ్రమ ఇచ్చేది దేవుడే గాని ఆ శ్రమ అనుభవిస్తూ ఉన్నప్పుడు మనం రకరకాలుగా టెంప్ట్ అవుతాం. కోపగించుకోవడానికి అవ్వచ్చు, పాపం చేయడానికి అవ్వచ్చు,
రకరకాల విధాలమైన టెంప్టేషన్స్, శ్రమలను బట్టి ఈ లోకం వైపు చుట్టూ అవ్వచ్చు, లోకాన్ని ఆశ్రయం చేసుకుంటూ అవ్వచ్చు, రకరకాలైన శోధనలకి మనం గురైనప్పుడు అవి ఆ శోధన మాత్రం అంటే పాపం చేయటానికి, లోకాన్ని ఆశ్రయించటానికి, ఆ శ్రమల అనుభవంలో ఏదో ఒక శోధనకు గురై మనం తప్పు చేయడానికి అది దేవుడిచ్చే శోధన కాదు. అది మన హృదయంలో ఉన్న దురాశ చొప్పున అవి మనం ఈడవబడి, మరి పాపము, దురాశ చేత మనం ఈడవబడి పాపము మనం చేస్తాం. ఆ పాపం ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే మరణానికి దారితీస్తుంది. సో దురాశకి కుమారుడు పాపము, పాపానికి కుమారుడు మరణం. దురాశకి మనవడు ఉన్నాడు, మరణం అనే మనవడు. సో మనలో ఉన్న దురాశ, హృదయంలో ఉన్న దురాశే మనం నానా విధములైన శ్రమల్లో ఉన్నప్పుడు మనలో ఉన్న దురాశ మనల్ని శోధనలో పడేసి పాపం చేపిస్తుంది అన్నమాట. అదే చెప్తా ఉన్నాడు యాకోబు. శోధన ఎప్పుడైతే మన పరీక్ష, విశ్వాసానికి పరీక్ష ఎప్పుడైతే మనల్ని శోధించే స్థితికి తీసుకెళ్తుందో అక్కడే మనం పాపం చేయడానికి అవకాశం ఉంది. మన శోధన, శ్రమల సమయాల్లో. దేవునికి స్తోత్రం కలుగును. అయితే జ్ఞానమును అడగమంటా ఉన్నాడు. 5వ వచనం వచ్చేసరికి జ్ఞానమును అడగమంటున్నాడు. ఈ జ్ఞానము ఏక మనసుతో, ద్విమనస్సుతో కాకుండా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడని నమ్మి అడగమంటున్నాడు. ఈ పత్రిక యాక్చువల్గా చాలా విజ్డమ్ రైటింగ్ లాగా ఉంటుంది. ఇది ప్రావెబ్స్ లాగా, ప్రావెబ్స్, సామెతలు ఎట్లాగో అట్లాగా చాలా విజ్డమ్ లిటరేచర్ ఉంటుంది ఈ పత్రిక, యాకోబు పత్రిక. ఆయన జ్ఞానం విజ్డమ్ అడగమంటున్నాడు ఈ శ్రమల్ని మనం హ్యాండిల్ చేసుకోవడానికి. శ్రమల్లో మరి చక్కగా మనల్ని మనం ఒక నావలాగా నడుపుకోవడానికి విజ్డమ్ అడగమంటా ఉన్నాడు. ఇంకా 9 నుంచి 11 వచనాలు గమనించినట్లయితే మరి పేదరికము, రిచెస్, ఈ రెండు కూడా శ్రమలే. ఎందుకంటే ఈ రెండు కూడా విపరీతమైన ఒత్తిడి కలుగజేస్తాయి మనకి. బోత్ పావర్టీ అండ్ రిచెస్, దే బ్రింగ్ ఇనార్మస్ ప్రెషర్ ఆన్ ఏ పర్సన్. ఏంటి ఆ ఒత్తిడి అంటే దేవునికి బదులు ఈ లోకం వైపు చూడటానికి ఒత్తిడి. కనుక పేదరికం కూడా ఒక శ్రమే మన విశ్వాసాన్ని పరీక్షించడానికి. అలాగే ఐశ్వర్యం కూడా, డబ్బున్న స్థితి కూడా ఒక శ్రమే, దేవుడు అనుగ్రహించే శ్రమ అది. మరి మన విశ్వాసాన్ని పరీక్షించి మన విశ్వాస యాత్రని సంపూర్ణం చేయడానికి పేదరికము, ఐశ్వర్యము రెండూ కూడా దేవుడు అనుగ్రహించే శ్రమలట. ఓకే, ఇంకొక వాక్యం చూసుకొని 18వ వచనం నుంచి చదువుకుందాం. నిర్గమకాండము 16వ అధ్యాయం 4వ వచనం ఎవరైనా చదువుతారండి? నిర్గమ 16:4 దయచేసి ఎవరైనా చదువుతారా? మీరు అందరూ బిజీగా ఉండి ఉంటారు ఈరోజు ఆదివారం. నేను చదివేస్తాను. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుచురో లేదో అని నేను వారిని పరీక్షించను. ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బద్దము ఆనాడే కూర్చుకొనవలెను. థ్యాంక్ యూ భాస్కర్ అండి. మరి ఈ యొక్క వాక్యంలో దేవుడు వాళ్ళకి మన్నాను అనుగ్రహిస్తూ నేను వాళ్ళని పరీక్షిస్తానికి నేను ఇస్తున్నాడు అన్నాడు దేవుడు. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. పరీక్షించటం ఏంటి? ఆకలేస్తుంటే దేవుడు విచిత్రంగా మనల్ని నడిపిస్తా ఉన్నాడు. ఒక్కొక్కసారి దేవుని మీద ఎంత కోపం వస్తుందంటే, ఎంత కష్టం అనిపిస్తుందంటే, ఎవరికైనా చెప్తే తంతరేమోనని గమ్మునుంటాను నేను. కానీ ఒకసారి దినకరన్ గారు మెసేజ్ విన్నప్పుడు నేను చాలా ఎంకరేజ్ అయ్యాను. ఆయన చాలాసార్లు దేవునితో, ప్రభువా నువ్వు నన్ను చేయమన్నావు అది, కానీ నేను అనేక చోట్లకి వెళ్ళాను, నాకు ఎక్కడ సహాయం లేదని దేవుని సన్నిధిలో నేను చేయను అసలు అని చెప్పేసి అలాగా తన హృదయాన్ని కుమ్మరించుకునేవాడట. అప్పుడు దేవుడు చూపించేవాడట, నువ్వు ఫలానా దగ్గరికి వెళ్ళు అని.
అట్లా దేవుని ముందు మనసు కుమ్మరించుకోవటానికి మనకి స్వేచ్ఛ ఉంది, ఒక చిన్న పిల్లల్లాగా. మరి ఇక్కడ చూస్తే వాళ్ళకేమో అరణ్యంలో ఉన్నారు, ఆహారం కావాలి. కానీ ఈరోజు మార్నింగ్ కలెక్ట్ చేసుకుంటే రేపు వస్తుందో లేదో బాబు అని చెప్పి వాళ్ళకి ఒక భయం. మనం ఉన్న అంతే చేసేవాళ్ళమేమో, దయచేసి క్షమించండి. నేను మాత్రం ఖచ్చితంగా చేస్తాను. టిఫిన్ క్యారేజీలు, డేక్షలు, బోక్షలు అన్ని తీసుకెళ్ళి మొత్తం ఏరుకున్నాడు. అట్లా కొంతమంది చేశారు. చేస్తే వాళ్ళకి అది కుళ్ళిపోయింది. వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజు ఇస్తానంటుంటే ఎందుకు వచ్చిన గొడవ, ఇస్తాడో లేదో, రేపు పడుతుందో లేదో, మళ్ళీ ఆకాశం నుంచి పట్టడం అసలు వాళ్ళకి ఎప్పుడూ తెలియదు ఎందుకు వచ్చింది ఇదంతా అని. వాళ్ళు అట్లీస్ట్ రేపటి కోసం దాచుకుందాం మన పిల్లల కోసం అని వాళ్ళు ఎక్స్ట్రా వెజల్స్ తీసుకెళ్ళి దాచుకుంటే అదేం కుళ్ళిపోయింది. దేవుడు ఏ రోజుకి ఆ రోజు డిపెండ్ అవ్వమని మనకి అది పరీక్షిస్తా ఉన్నాడంట. ఏంటి పరీక్ష అంటే ఆ ఈఎస్వి స్టడీ బైబిల్లో ఉంది. ఏంటంటే ఆహారం ఇస్తున్నాడు దేవుడు, అదొక సూచనగా. మిగతా అన్నీ ఇస్తాడు, తన వాక్యం ద్వారా నన్ను పరిపాలిస్తాడు అని మనకి నమ్మకం కలిగటానికి ఒక సూచనగా ఆహారం ఇస్తా ఉన్నాడు. మన జీవితంలో ప్రాథమిక అవసరాలు రోటీ, కప్డా, మకాన్, అది ఎందుకు ఇస్తున్నాడంటే మిగతా అన్ని విషయాలు కూడా ఆయన చూసుకుంటాడు. మన పిల్లల విషయం అవ్వచ్చు, ఆయన మాట మనల్ని నియంత్రిస్తుంది అని మనకి చెప్పటానికి, అలాంటి ధైర్యం మనల్ని పుట్టించడానికి ప్రాథమిక అవసరాలు ఇస్తా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఇంకో విషయం చూస్తే మనం ఈ జ్ఞానం అడగమంటా ఉన్నాడు కదా. ఈ జ్ఞానము 1 కొరింథీ మరి 1వ అధ్యాయము లాస్ట్ లో ఉంటది. యేసు ప్రభువే విజ్డమ్ అని. యేసు ప్రభువే విజ్డమ్. యేసు ప్రభు విజ్డమ్ ఇవ్వటం కాదు, జ్ఞానం ఇచ్చే దేవుడు కాదు, కానీ ఆయనే జ్ఞానం. ఆయన జ్ఞానం యొక్క మూర్తిమంతం. ఓకే, ఇప్పుడు మరి ఈ యాకోబు పత్రిక 18 వచనాలు మనం లాస్ట్ టైం మనం చూసుకొని దాని హైలైట్స్ నేను షేర్ చేసుకున్నాను. 6 అయింది కదా, ఒక 10-15 నిమిషాలు ముగించేస్తాను. 18 నుంచి మిగతా వచనాలు. 1వ అధ్యాయము యాకోబు పత్రిక 1వ అధ్యాయం ఎక్కడి వరకు లాస్ట్ టైం 17 వచనం చూసామండి. 17 నుంచి లాస్ట్ వరకు చూసుకుందాం. దానికి ముందు చిన్న పాయింట్స్ కొంతమంది లైక్ చేస్తారు కాబట్టి చెప్తాను. ఏంటంటే ఈ యాకోబు పత్రికని బైబిల్లో చేర్చాలా వద్దా అని చాలా తర్కించారు, చాలా కాలము సంశయించారు. ఎందుకంటే ఇది పౌలు యొక్క టీచింగ్ని వ్యతిరేకిస్తున్నట్టు కనిపిస్తుంది. ఒక వ్యక్తి క్రియల ద్వారా రక్షించబడతాడు అన్నట్టు చెప్తున్నట్టు అనిపిస్తుంది. కానీ లోతుగా చూస్తే పౌలు ఏం చెప్తున్నాడు, పేతురు ఏం చెప్తున్నాడు, యూదా ఏం చెప్తున్నాడు, యోహాన్ ఏం చెప్తున్నాడు, వాటికి కాంప్లిమెంటరీ అయింది. వాటిని ఏమాత్రం విభేదించకపోగా అసలు వాటిని ఆధారం చేసుకునే ఈ విషయాలు ఆయన చెప్తా ఉన్నాడు. విశ్వాసం ద్వారా మనం రక్షించబడతాం, కానీ ఆ విశ్వాసం ఒంటరిగా ఉండకూడదట. మార్టిన్ లూథర్ అన్నాడు, నిజంగా మనం విశ్వాసం కలిగి ఉంటే యాక్షన్ తీసుకోకుండా ఉండలేము అని చెప్తా ఉన్నాడు. క్రియలు లేకుండా విశ్వాసం మృతం అని చెప్తున్నాడు. సరే, ఈ యొక్క వాక్యం ఈ యొక్క యాకోబు పత్రికని బైబిల్లో చేర్చే విధానం మనం చూసినప్పుడు, దేవుడు బైబిల్లోని పుస్తకాలు రచయించే రచయితే కాకుండా వాటిని చేర్చే విధంలో ఎంత సూపరింటెండెంట్ గా ఉన్నాడు, దాన్నంతటిని సూపర్వైజ్ చేశాడట. God not only superintended the writing of scripture, but its acceptance and authority as well. దేవుడు కేవలము ఈ బైబిల్లో ఉన్న పుస్తకాలు రాసే విషయంలో సూపరింటెండెంట్ గా, దానికి మొత్తం ఆయన స్వాధీనంలో, ఆయన కనుసన్నల్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి చేసింది మాత్రమే కాకుండా, దానిని అంగీకారం విషయం అవ్వచ్చు, దానికి అధికారం ఇచ్చే విషయం అవ్వచ్చు, ఆయన ఆ విషయాల్లో కూడా సూపరింటెండెంట్ గా ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ యొక్క యాకోబు పత్రిక ఒక ప్రవక్త రాసిన పుస్తకంలో ఎంత సందేశం ఉంటుందో, కంటెంట్ ఉంటుందో, ఎంత అధికారం ఉంటుందో అలాగే ఉంటుందట ఈ యాకోబు పత్రిక.
తర్వాత ఇట్ హ్యాస్ ద స్టైల్ అండ్ బ్యూటీ ఆఫ్ సామ్స్. కీర్తనలు ఒకలాంటి ప్రత్యేకమైన శైలి ఉంటుంది. కీర్తనలు గ్రంథం ఒకలాంటి మనోహరంగా ఉంటాయి కీర్తనలు. అలాగే ఈ యాకోబు పత్రిక కూడా ఉంటుందట. యాకోబు పత్రిక ఒక ప్రవక్త రచించిన గ్రంథానికి ఎంత తీవ్రమైన సందేశం ఇమిడి ఉంటుందో అలాంటి విధానంలోనే ఉంటుంది. అలాగే కీర్తనలో ఉన్న మనోహరం, అలాగే కీర్తనలో ఉన్న ప్రత్యేక శైలి కూడా ఈ యొక్క పుస్తకంలో మనం చూడగలం. మరి మొదటి శతాబ్దంలో ఒక చరిత్రకారుడు ఉన్నాడు, మనలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, ఫ్లేవియస్ జోసిఫస్. మీలో ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించారనుకోండి, బైబిల్ ఒక్కటే కదా మీ దగ్గర ఉంది, బైబిల్ ఒక్కటే చరిత్ర చెప్తుంది, మరి అది కాకుండా ఇంకా ఏమన్నా ఉన్నాయా? యేసు ప్రభు కానీ ఆయన శిష్యులు కానీ చరిత్రలో నిజంగా ఉన్నారంటానికంటే ఎస్, ఉన్నారు. రోమా ప్రభుత్వం అఫీషియల్ గా చరిత్ర రాపించింది ఈ వ్యక్తితోటి. ఫ్లేవియస్ జోసిఫస్ అతని పేరు. ఆయన రాస్తూ ఈ యొక్క యాకోబు గురించి రాస్తూ, యాకోబు క్రీస్తు శకం 62వ సంవత్సరంలో అతడు హత్య చేయబడ్డాడు, దేవుని కోసం హతసాక్షి అయ్యాడని చెప్పి ఆ చరిత్రకారుడు రాశాడు. మరి ఒక్క క్షణం అండి, నేను చిన్న టైం లైన్ మీకు అందజేస్తాను. ఈ యాకోబు దాదాపు క్రీస్తు శకం అంటే యేసుప్రభు వారు మరి క్యాలెండర్ స్టార్ట్ అయిన తర్వాత 30వ సంవత్సరం ఆ టైంలో ఆయన ఆరోహణ అవటం మరి అది జరిగింది కదా. మరి ఆ సమయంలో ఒక్క క్షణం అండి, నేను ఓపెన్ చేస్తాను, ఇది ఓపెన్ అవట్లేదు. ఓకే, ఈ యొక్క యాకోబు, ఈ పత్రిక రాసిన యాకోబు మనం చెప్పుకున్నట్టు ఆయన యేసుప్రభు వారి హాఫ్ బ్రదర్. అంటే యేసుప్రభు వారి తల్లికి యేసుప్రభు వారు పుట్టిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు జన్మించిన వాడని చరిత్ర చెప్తా ఉంది. దాదాపు క్రీస్తు శకం 30వ సంవత్సరం 33 ఆ ప్రాంతంలో ఆయన యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరించాడు, విశ్వాసయ్యాడు. అలాగే ఈ యాకోబు 36 క్రీస్తు శకం 36-37 సంవత్సరాల సమయంలో పౌలును కలుసుకున్నాడు యెరూషలేంలో. క్రీస్తు శకం 36-37 సంవత్సరాల్లో యెరూషలేంలో పౌలును కలుసుకున్నాడట. అలాగే ఈ లెటర్ క్రీస్తు శకం 40-45 ఆ ప్రాంతంలో రాశాడట. అలాగే క్రీస్తు శకం 48 వచ్చేసరికి పౌలు గలతీ పత్రిక రాశాడు. యాకోబు పత్రిక నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, వాక్యాన్ని మీరు తేరి చూడండి అని రాస్తాడు ఈ విశ్వాసులకి. సంపూర్ణ నియమము, దేవుని వాక్యము మీరు వినువారుగా ఉండకండి, చేసేవారుగా ఉండండి. అప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉన్న వాక్యం ఏంటి అని నాకు అనిపించింది. ఎవరు చెప్తున్నారు వాళ్ళకి వాక్యం? ఈ చదిరి ఉన్న ఈ 12 గోత్రాలకు సంబంధించిన యూదా మతాన్ని నుంచి వచ్చిన విశ్వాసులకి వాళ్ళ గృహ కూడికల్లో ఎవరు చెప్తున్నారు? వాళ్ళ చేతుల్లో ఏ వాక్యం ఉంది? నేను చాలా ఆశ్చర్యపోయాను. పౌలు 48వ సంవత్సరంలో గలతీ పత్రిక రాశాడు. మరి అపోస్తలుల కౌన్సిల్ ఒకటి జరిగింది యెరూషలేంలో, అది 48-49 సంవత్సరాల్లో. అలాగే పౌలు యాకోబుని యెరూషలేంలో మళ్ళీ దర్శిస్తాడు 57వ సంవత్సరం, అది 62వ సంవత్సరము ఈ యాకోబు మరణిస్తాడు హతసాక్షిగా. ఓకే, ఇది జస్ట్ మనకి కొంతమంది జ్ఞానాన్ని, ఇన్ఫర్మేషన్ని ఆస్వాదించి దాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఎక్కడైనా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ముందుకెళ్దాం. ఇప్పుడు 1వ అధ్యాయం చదువుతానండి నేను. 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. జ్యోతిర్మయుడగు తండ్రి అంటే ఏంటి? ఫాదర్ ఆఫ్ లైట్స్. చూడండి, మనకు తెలిసిన లైట్స్ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పాలపుంతలు, రకరకాలైన ఈ లైట్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఫాదర్ ఆఫ్ లైట్స్.
ఆయన కూడా ఒక లైట్, తనకు తానుగా ప్రకాశిస్తున్న ఒక స్వరూపి అతను. ఒక ఆయన దేవుని సన్నిధిని వివరించాడు, ఆయన దర్శనంలో చూపించాడట. ఆయన యాక్చువల్గా పరలోకంకి వెళ్ళానని చెప్పి తన అనుభవం చెప్పాడు. నాకు చాలా వింత అనిపించింది. ఏంటంటే ఆయన దేవుని యొక్క తండ్రి అయిన దేవుని సింహాసనము ఆ యొక్క రూమ్ లో ఆయన దగ్గర నుంచి వస్తున్న కాంతి కిరణాలు, జ్వాలలు అవి భయంకరంగా ప్రజ్వలిస్తున్నాయంట. ఆయన ఆ యొక్క సింహాసనం ఉన్న ఆ యొక్క సింహాసనంలో నుంచి, ఆయన స్వరూపంలో నుంచి ఆ యొక్క వెలుగు విరజిమ్ముతుందంట భయంకరంగా. ఆ వెలుగుకి గాని, ఆ యొక్క జ్వాలలకి గాని, ఆ కాంతికి గాని మనం గాని ఒక పేరు పెట్టగలిగితే ప్రేమ అంట, లవ్ అంటది. అయితే ఇంకొక వింతైన విషయం చెప్పాడు. ఆయన స్వరూపం చుట్టూ పసిపిల్లలు గాల్లో తేలుతూ కేరింతలు కొడుతూ సంతోషిస్తున్నారంట. వీళ్ళందరూ ఎవరయ్యా అంటే తల్లిదండ్రులు చనిపోయిన బిడ్డలు, అబార్షన్స్ అయిన పిల్లలు, వీళ్ళట ఆయన దగ్గర ఉన్నారు. అందుకే లాస్ట్ వచనం అంటాడు, నిజమైన భక్తి ఏదనగా అనాథులను, దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులు పరామర్శించుట అంటాడు లాస్ట్ వచ్చి. దట్ ఈస్ హిస్ నేచర్, గాడ్స్ నేచర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వస్తుందంట మన శ్రమలు. మన ఇంట్లో ఎవరైనా చనిపోవచ్చు, క్యాన్సర్ వచ్చి చనిపోయింది జాన్సన్ వాళ్ళ వైఫ్, వాళ్ళ సిస్టర్ గారు. అది దేవుడు దానికి ఒక పేరు పెడుతున్నాడు, నీ విశ్వాసానికి కలుగు పరీక్ష. ఇంకొక పేరు దానికి ఏంటంటే శ్రేష్టమైన ఈవట. తర్వాత ఇంకొక పేరు సంపూర్ణమైన వరం అంట. మన రోగాలు, మన శ్రమలు, మన కోర్టు కేసులు అవ్వచ్చు, లేకపోతే మన పేదరికం, లేకపోతే సడన్ గా రాకడ భాగ్యం గారి కుమారుడు చనిపోయాడు, మనం ప్రార్థించాం. ఆ సంఘటన దానికి మరొక వైపు, ఆ నాణ్యానికి మరొక వైపు దాని పేరు, దేవుడిచ్చే పేరు ఏంటంటే శ్రేష్టమైన ఒక ఈవి, సంపూర్ణమైన వరం. మరి గ్లాడిస్ అనే ఆవిడ, వాళ్ళ హస్బెండ్ పేరు నాకు గుర్తు రావట్లేదు, హతసాక్షులు అయ్యారు కదండి ఒరిస్సాలో, ఎవరైనా గ్రహాం స్టెయిన్స్ గారు. వాళ్ళ వైఫ్ చెప్పింది, అది ఎంత భయంకరం అండి అసలు. భర్తని, 2 పిల్లల్ని కాల్చేశారు వ్యాన్లో పెట్టేసి. ఆమె ఎలా తీసుకుందో చూడండి. ఏంటి ఆమె రహస్యం నాకు ఇప్పటికీ అంత చిక్కదు. నేను క్షమిస్తున్నానని చెప్పిందంట ఆ వ్యక్తిని. ఆమె మళ్ళీ అక్కడ కంటిన్యూ చేసింది కొంతకాలం సేవ. ఎంత ఆశ్చర్యం అసలు. ఆవిడ మీద ఒక మూవీ వచ్చింది, మేము చూసాం ఇక్కడ వైజాగ్ ఒక థియేటర్లో వేశారు. ఎంత ఆశ్చర్యం అసలు. మరి ఇలాగా ఒక ప్రత్యక్షతతో ఆమె నిలబడగలిగింది. శ్రేష్టమైన ప్రతి ఈవి, నాకు వచ్చే నానా విధమైన శ్రమలు, దేవుడు అనుగ్రహించే గిఫ్ట్స్, గుడ్ గిఫ్ట్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్, దేవుడు అనుగ్రహించే ప్రతి శ్రమ, దేవునికి స్తోత్రం కలుగును. అది ఎక్కడి నుంచి వస్తుందట? ఫాదర్ ఆఫ్ లైట్స్, జ్యోతిర్మయుడగు తండ్రి. ఆయన దగ్గర నుంచి మనకు వచ్చే ఆ యొక్క వరాలు, ఆయన దగ్గర నుంచి మనకు వచ్చే వరాలు, మనకు అనుగ్రహించే దేవుడు అనుగ్రహించే శ్రమలు. 18వ వచనం, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారం కనెను. మరి సృష్టించిన వాటి ఏమేమి సృష్టించాడో మనకు తెలుసు. ఆదికాండం 1వ అధ్యాయాలు మనం చూస్తే ఈ భూమిని, ఆకాశాలని, సముద్రాలని, జంతుజాలములను, పక్షుల్ని, చేపల్ని, మరి వృక్షాలని, కొండల్ని, సృష్టిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా భలే రిఫ్రెషింగ్ గా ఉంటుంది. ఈ సృష్టితో పాటు మనం కనెక్ట్ అయి ఉంటాం. చూడండి, రాత్రి అయ్యేసరికి నిద్ర వస్తుంటుంది మనకి. ఈ మధ్య యవనస్తులు చాలా మంది రాత్రులు పనిచేయటం, డే అంతా కూడా మరి మెల్లిగా నిద్రపోవటం, అది ఆరోగ్యానికి అసలు మంచిది కానే కాదు. అది ఖచ్చితంగా మన బాడీ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. మరి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు చేస్తున్నారు. అయితే సాయంత్రం అయ్యేసరికి మనకి నిద్ర వస్తుంటది. రాత్రి వస్తున్నది మనకి చక్కగా నిద్రపోతానికి, మనకి తెల్లవారుగానే మనకి మెళుకు వస్తుంది. మనం ప్రకృతితో కనెక్ట్ అయిపోయి ఉన్న ఒక సృష్టి మనం.
దేవుడు అంటున్నాడు ఇక్కడ, తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలంగా ఉన్నట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్పం ప్రకారం కనెను. చూసారా, సత్యవాక్యం అంటున్నాడు యాకోబు. ఆ రోజుల్లో ఈయన రాసింది 40వ అధ్యాయం వచ్చేసరికి ఈయన రాశాడంతే ఈ లెటర్. ఇది కూడా సర్క్యులేషన్ లో ఉంది, వాళ్ళ చేతిలో ఏముందో. కానీ మీరు తిరిగి జన్మించింది సత్యవాక్యం వలన, దేవుడు మిమ్మల్ని కన్నాడు అని చెప్తున్నాడు. ఎందుకు? ఇదిగో 18 వచనాలు చెప్పాడు. నానా విధములైన శోధనల చేత, నానా విధములైన శ్రమల చేత మీరు మీ విశ్వాసము పరీక్షించబడినప్పుడు మహానందమును ఎంచుకోండి అంటున్నాడు. తర్వాత ఆ యొక్క శ్రమల్లో మీ హృదయ దురాశలను బట్టి శోధించబడవద్దు, పాపం చేయొద్దు. ఆ శ్రమల వరకు నీ విశ్వాసాన్ని పరీక్షించే స్టేజ్ వరకు బాగానే ఉంటది. ఆ తర్వాత మనం రకరకాలుగా టెంప్ట్ అవుతుంటాం వాటిని భరించలేక. అది మాత్రం చేయొద్దు, అది దేవుడి దగ్గర నుంచి రాలేదు సుమి అని హెచ్చరిస్తూ, మీరు ఈ సృష్టిలో ప్రథమ ఫలంగా ఉండటానికి అసలు రిజరక్షన్ పవర్, తిరిగి జన్మించిన పవరు ఎలా ఉంటుందో మీ జీవితాల్లో నేను చూపిస్తా ఉన్నాను. ఈ ప్రకృతి కూడా ఆశ పెట్టుకుంటది, నేను కూడా ఫలానా ఆ యొక్క అక్కలాగా, ఆ అన్నలాగా, ఆ డాడీ లాగా, ఆ మమ్మీ లాగా, ఆ ఆంటీ లాగా నేను కూడా ఉండాలని చెట్లు, పక్షులు, లేకపోతే ఈ సృష్టి మనల్ని చూసి ఒక హోప్ పెట్టుకుంటాయట. రోమాపత్రిక 8వ అధ్యాయంలో కూడా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు. ఈ 18 వచనాల్లో నేను చెప్పిన సంగతి మీరు ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఇక్కడ చూడండి, slow to anger does mean that all human anger is sinful. ఎఫెసీ పత్రిక 4:26లో కోపపడుడిగా, కోపించుటకు నిదానంగా ఉండు అని అంటున్నాడు. కానీ బైబిల్ ఇంకో చోట కోపపడుడి అని కూడా ఉంది, కానీ పాపం చేయకుడి అని ఉంది. సూర్య అస్తమయం వచ్చే లోపల సెటిల్ చేసుకోమనుంది. అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఒకవేళ యాంగర్ వస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సెటిల్ చేసుకోమని. మరి ప్రతి కోపము పాపం కాదు దేవుని వాక్య ప్రకారం. అయితే చాలా తొందరగా కోపం రావడం, సెల్ఫిష్ యాంగర్, స్వార్థపూరితమైన కోపము, అది ఈ లోకానికి సంబంధించిందై దేవుని యొక్క నమ్మకం విషయంలో మరి కొద్దిగా భంగం కలుగు చేస్తుంది దేవుని నమ్మే విషయం. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే 3 విషయాలు అంటున్నాడు. వినుటకు వేగిరపడండి, మాట్లాడటకు నిదానించండి. ఒక ఆయన అన్నాడు, నేను మాటలు నేర్చుకోవడానికి నాకు 2 years పట్టింది, మాట్లాడుకుని ఉండటానికి 60 సంవత్సరాలు పట్టింది అన్నాడు. అంత కష్టం ఇది. మరి ప్రతి మనుష్యుడు వినుటకు, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక, ఈ 18 వచనాల్లో ఉన్న సంగతి మీకు తెలుసు కనుక ఫస్ట్ థింగ్ ఏంటంటే వినుటకు వేగిరపడండి. ఏం వినాలి చెప్తా ఉన్నాడు తర్వాత వచనాలు. ఎందుకు మాట్లాడుటకు నిదానించాలి, ఈ కూడా చెప్తున్నాడు నెక్స్ట్ వచనాల్లో. ఎందుకు కోపగించుకోకూడదు, నెక్స్ట్ వచనాలు చూడండి. 20వ వచనం, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఓకే. 21, అందుచేత సమస్త కల్మషమును విర్రవేగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించు. నీ లోపల నా లోపల నాటబడిన వాక్యం ఉందంట, ఎన్గ్రాఫ్టెడ్ వర్డ్ ఆఫ్ గాడ్. మన సువార్త. నిన్ననే మా పాపకు చెప్పాను ఏంటంటే, ఒక రాజ్యరకపు కుటుంబము యుద్ధంలో ఓడిపోయి పారిపోతూ వాళ్ళకున్న ఒక బంగారం, వెండి, ఆ ఐశ్వర్యం, ఆ యొక్క మణులు, వాళ్ళకున్న ఆ యొక్క అన్ని పట్టుకొని వాళ్ళు పారిపోతూ, మళ్ళీ మనం ఈ స్థలానికి వస్తామో రామని ఒక దగ్గర గొయ్యి తీసి పాతి పెట్టారట. ఒకవేళ వస్తే మనం తీసుకోవచ్చు అని. దాంట్లో ఒక విత్తనం, ఒక చిన్ని మన గోరంత సైజు ఇత్తడి చిన్న డబ్బా, చిన్న బాక్స్లో
వాళ్ళకి ఆ ప్యాలెస్ లో ఉన్న చెట్టు విత్తనం అంటే వాళ్ళకి ఇష్టం అండి. దాన్ని ఎండబెట్టి ఆ విత్తనాన్ని ఆ యొక్క చిన్ని డబ్బాలో పెట్టి ఆ బంగారం వాటితో కూడా దాన్ని కూడా పెట్టారట విత్తనం. అయితే వాళ్ళు మళ్ళీ రాలేదు, ఫ్యామిలీ అంతా నశించిపోయారు. ఆ ప్రాంతంలో ఆ యొక్క గొయ్యి తీసి పెట్టిన ప్రాంతంలో ఒక ఊరు ఏర్పడిందంట. ఎవరో కానీ తవ్వి చూస్తే ఇవన్నీ దొరికినాయి. వాటితో పాటు ఈ విత్తనం ఉన్న చిన్న డబ్బాని తీసి చూస్తే దాంట్లో ఎండిన విత్తనం ఒకటి ఉంది. వాళ్ళు అంచనా వేసి ఇది కనీసం 600 సంవత్సరాల క్రితం పాతిపెట్టుంటారని ఒక అంచనా వచ్చారట. ఆ విత్తనం తీసి కొద్దిగా పాతిపెట్టి కాస్త నీరేసి కాస్త విత్తనం పాతిపెడితే దాంట్లోంచి మొక్కొచ్చిందంట. 600 సంవత్సరాల క్రితం విత్తనం మొలకెత్తింది. మన హృదయంలో ఎంత కాలం క్రితమో దేవుడు సువార్తని మన అంతరంగంలో, మన ఆత్మలో నాటాడు, ఎన్గ్రాఫ్ట్ చేశాడు. అది ఏ నాటికైనా ఫలిస్తుంది మనం కానీ పూనుకుంటే. ఎప్పటికైనా మనం సరిగ్గా పట్టించుకోలేదేమో నాకులాగా, మీలో ఎవరైనా. కానీ అది యాకోబు అంటున్నాడు, లోపల నాటుబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించడి. వినటం అంటే ఇదే. ఫస్ట్ లిసన్ టు ద ఇన్నర్ సైడ్ ఆఫ్ యువర్ స్పిరిట్. దెర్ ఈజ్ గాస్పెల్. నీ అంతరంగంలో సువార్త నాటబడింది. ఒక శిల్పి రాయి మీద చెక్కినట్టు చెక్కబడింది సువార్త నీలో నాలో. అది శక్తి కలిగిన వాక్యము. ఆ తర్వాత రక్షించటానికి, నీ ఆత్మలను రక్షించటానికి లోపల నాటబడింది. దాన్ని సాత్వికంతో అంగీకరించటం. వినుటకు వేగరు పడటం అంటే అది. వినుటకు వేగరు పట్టడానికి చిన్న తాళం ఇచ్చాడు ఇక్కడ. అలాగే ముందుకెళ్దాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోను గదా. అయితే స్వాతంత్ర్యంనిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి, స్వాతంత్ర్యంనిచ్చు సంపూర్ణమైన నియమము అదే మన ఆత్మలో, మన లోపల నాటబడిన, మన ఆత్మల్ని రక్షింపగలిగిన శక్తి కలిగిన వాక్యం సువార్త. నీ లోపల నాటబడిన దాన్ని తేరి చూచి, అది స్వాతంత్రాన్ని ఇస్తుంది, సంపూర్ణమైన నియమం అది. దాన్ని తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మర్చువాడు కాక క్రియను చేయవాడైనాడు. యాకోబు విశ్వాసాన్ని, క్రియని రెండింటిని ఒకటిలాగా చూస్తున్నాడు. ఎప్పుడైతే నీ అంతరంగంలో నీ లోపల నాటబడిన స్వార్థని నువ్వు వింటావో, నువ్వు దానికి అనుగుణంగా దానికి తగిన లైఫ్ స్టైల్లోకి వచ్చేస్తావు. ఇక అది సెపరేట్ చేయలేం అంటున్నాడు. ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనుక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని నీడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి. భక్తికి 2 క్వాలిటీస్ ఉన్నాయి అంటండి. అది ఫస్ట్ పవిత్రమైంది, 2 నిష్కలంకమైంది. అలాంటి భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తను తాను కాపాడుకున్నటయే. దేవుడు ఆ రోజుల్లో క్రీస్తు శకం 40 అధ్యాయంలో సడన్ గా యాకోబు ఆ చెదిరి ఉన్న విశ్వాసులకి, ఆ గృహ చర్చెస్ కి రాస్తున్నాడు. ఆర్ఫన్స్ అండ్ విడోస్, అనాథులు, లేకపోతే తండ్రి లేని వారు, దిక్కులేని పిల్లలు, విధవరాండ్రు, వాళ్ళని పట్టించుకోమంటున్నాడు. సడన్ గా అసలు ఆల్ ఆఫ్ ఎ సడన్ కొత్త కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు ఇక్కడ. భక్తి అంటే అదే అంటున్నాడు. మన తండ్రి ఇక్కడ ప్రకృతిలో ప్రథమ ఫలాలుగా ఉండటానికి నేను మిమ్మల్ని రక్షించుకున్నాను అంటున్నాడు. ముందు చూస్తేనేమో నానా విధములైన శ్రమలు మీ విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు పంపిస్తాడు అంటున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి దిక్కులేని పిల్లలు, విధవరాండ్రు. ఆయన స్వభావం కీర్తనలు 68వ అధ్యాయంలో ఉంటది. ఆయన ఒకసారి చూద్దాం. కీర్తనలు 68వ అధ్యాయం ఒకసారి సహాయం చేస్తారండి. కీర్తనలు 68లో ఉంటది కదా, ఆయన తండ్రి లేని వారికి తండ్రి, విధవరాలకి న్యాయాధిపతి.
దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రులకు న్యాయకర్తనై ఉన్నాడు. థ్యాంక్ యూ ఆంటీ. అది ఎన్నో వచనం చెప్పగలరా? 68వ కీర్తన 5వ వచనం. థ్యాంక్ యూ ఆంటీ. తన పరిశుద్ధాలయం మందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రులకు న్యాయకర్తనై ఉన్నాడు. అయితే ఇక్కడ దేవుడు అన్న మాటకి మూల పదము ఎలోహిం అన్నవాడు. ఎలోహిం, యెహోవా అన్న దగ్గర ఇంగ్లీష్ లో ద లార్డ్ అని ఉంటుంది. ఇక్కడ దేవుడు అన్న మాట ఎలోహిం అంటే యేసు ప్రభు అని. సింపుల్ గా మనకు టైం లేదు కాబట్టి చెప్పేస్తాను. ఇక్కడ దీన్ని ఎలా చదవాలంటే, తన పరిశుద్ధాలయం మందు యేసు ప్రభు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రులకు న్యాయకర్తనై ఉన్నాడు. ఈ వాక్యంలో మనకి యేసు ప్రభు కనిపిస్తున్నాడు కదండి. 1 యోహాను 1 లాస్ట్ లో నిజమైన భక్తి ఏదో ఒక 100 రూపాయలు 50 రూపాయలు లేకపోతే ఒక 10,000 ఇచ్చేసి గమ్మునుంటాం కాదు. యూ షుడ్ టేక్ దెమ్ ఇన్సైడ్ యువర్ హోమ్. వాళ్ళ ఇబ్బందిలో పరామర్శించటం అంటే యెషయా 58లో ఉంటుంది, దిక్కులేని వారిని నీ ఇంట చేర్చుకునుటయు అని. ఒకవేళ నువ్వు చేయలేకపోతే, నేను చేయలేకపోతే చేసినంతగా సాక్రిఫిషియల్ గా మనం ఇవ్వాలి. చేసినంతగా. ఇది మ్యాండేటరీ. మన యేసు ప్రభు స్వభావం ఇది. ఆయన స్వభావం, ఆయన పరిశుద్ధాలయం మందు ఆయన యేసయ్య తండ్రి లేని వారికి తండ్రి విధవరాండ్రుడు. అందుకనే సడన్ గా ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాడు. నిజమైన భక్తి నీ అంతరంగంలో స్వార్థ నిన్ను వినటం, అలాగే ఆ దిక్కులేని పిల్లల్ని, విధవరాండ్రుని, ఈ ఇద్దరు చాలా వల్నరబుల్. ఈ లోకము యొక్క తుఫానులు ఈజీగా తగిలే గ్రూప్స్ ఇవి. అయితే ఒక ఆయన ఉన్నాడు, పరిశుద్ధాలయం మందు యేసు అనే అతను, యేసు క్రీస్తు. ఆయన మూర్తిభావం ఏంటంటే, వాట్ ఈస్ హీ అంటే, ఆయన ప్రయారిటీ ఏంటంటే దిక్కులేని పిల్లలు. ఆయన ప్రయారిటీ ఏంటంటే విధవరాళ్ళకి న్యాయం చేయటం. అది ఈ సంఘంలో ఉన్న చెదరి ఉన్న ఈ యొక్క యూదా మతం నుంచి విశ్వాసులుగా మారిన విశ్వాసులకి మనకి కూడా రాస్తున్నాడు యాకోబు. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొకసారి నీట్ కి వెళ్తా ఉన్న వాళ్ళ కోసం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఓవర్ టు డాక్టర్ స్వరూప్ గారు ప్లీజ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ డాడీ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. ఎంతగానో ఆత్మీయంగా బలపరచబడ్డాము, ఆశీర్వదించబడ్డాము, హెచ్చరించబడ్డాము అన్న బట్టి దేవునికి వందనాలు. సహవాసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు డాడీ. సురేష్ బాబాయ్ గారు ఉన్నట్లయితే క్లోజింగ్ రిమార్క్స్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నామండి. సురేష్ బాబాయ్ గారు ఇలా ఉన్నట్లయితే ముగించుకుందామండి. ముగింపు ప్రార్థన చేసుకొని మురళీ బాబాయ్ గారు ప్రార్థన చేస్తారా? క్లోజింగ్ ప్రేయర్ బెండెక్షన్. మురళీ బాబాయ్ గారు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన సురక్షిత బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు తీరుస్తున్నాం. మా నాయన మా దేవ, ఈ దినం మీ దాసుని నిలబెట్టుకున్నారు. శ్రేష్టమైన వర్తమానం మాకు అందించారు. అన్న వాక్యాన్ని మా జీవితానికి అన్వయించుకొని వాక్యానుసారమైన జీవితం జీవించడానికి మాకు సహాయం దయచేయండి. మీ పక్షాన్ని నిలబడిన మీ దాసులను బహుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. ఆయన వారికి ఇచ్చినటువంటి ఆర్పణను మీరు ఆశీర్వదించండి. ఆ బిడ్డకు కావాల్సినటువంటి సమస్తమైన వంటలు మీరే సమకూర్చమని ప్రార్థిస్తున్నాము. నేను అలాగే తండ్రి, మీరు గ్రూపులో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఏ అవసరాలతో మీ పాస్ సన్నిధికి వస్తున్నారో మీకు బాహాటంగా తెలుస్తుంది. వారందరికి కావాల్సినటువంటి ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుండి, అలాగే తండ్రి వారిని నీడిస్లో నుండి మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన అలాగే నీటి రాస్తున్నటువంటి బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డ యొక్క నాయన పరీక్షల్లో మీరు తోడుగా ఉండండి. మంచి జ్ఞానాన్ని దయచేయండి. చక్కగా రాయటానికి కృపను గ్రహించండి. ఆయన పరీక్షలు రాసి ఉత్తీర్ణత పొంది మిమ్మల్ని మేంపరిచే బిడ్డలుగా బిడ్డలను ఆయుత్తపరచమని ప్రార్థిస్తున్నాం. అలాగే వృద్ధులైనటువంటి ఎంఆర్ జేమ్స్ గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వృద్ధాప్యంలో ఉండి కూడా తండ్రి ఎంత శ్రద్ధాశక్తులతో మీ మాటలు వింటూ మీ మాటలు బోధిస్తూ ఆయన అనేక ప్రాంతాల్లో విరివిగా వాడబడుతున్నారు. ఆ దైవజనుడికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం.
ఉదయకాల వేళ అందరూ అంతా ప్రయాసపడి మీ పాస్ సన్నిధికి వస్తున్నారు తండ్రి. మా యొక్క గ్రూపును నైనా చిరకాలం మరి మీ పాస్ సన్నిధిలో ఉండే సహాయం దయచేయండి. మా జీవితకాలం అంతా కూడా ఈ గ్రూప్ కొనసాగటానికి సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం నాయన. అలాగే తండ్రి మరి గ్రూప్ లో ఉన్నటువంటి స్త్రీలందరిని బట్టి మీ పాస్ సన్నిధికి వస్తున్నాం. ఆయన ఉదయకాల వేళ అందరూ లేచి చక్కగా భారం కలిగి అందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. ఆ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, దీవించండి. నేను వారికి కావాల్సినటువంటి సమస్యను మీరు దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. మా గ్రూపులో ఉన్నటువంటి బిడ్డలందరూ ఏ అవసరాలతో ఉన్నారో తెలియదు, ఎలాంటి వ్యాధి బాధలతో ఉన్నారో మాకు తెలియదు కానీ తండ్రి, సమస్త ఎరిగిన దేవుడు మీరు కనుక ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మీరైనా సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే దినం మేము మా మందిరాలకు బయలుదేరి వెళ్తూ ఉండగా మీరు తోడు అనుగ్రహించండి. మార్గం అంతట్లో మీ సహాయాన్ని అనుగ్రహించండి. అక్కడ వెళ్ళి దైవజనులు బోధిస్తున్నటువంటి విషయాలను శ్రద్ధగా విని మా ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మనైనా మా దేవ, మనైనా ఎన్నికలైన మా అందరి కోసం మీరు 2024 సంవత్సరాల క్రితం కలువరి శిలువలో మీ విలువైన ప్రాణాన్ని పెట్టారు, మరణించారు, తిరిగి లేచారు తండ్రి. పరుషాన్ని కూర్చొని ఇంకా మా కొరకు విజ్ఞాపన చేస్తున్నారు తండ్రి. అందరం కూడా నైనా మీ రాజ్య వారసులు కావటానికి, మిమ్మల్ని కలిగిన వారుగా ఉండటానికి సహాయం దయచేయమని మా కొరకు శిలువలో తన ప్రాణాన్ని బలిగిపెట్టిన మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, లోకరక్షకుడిని యేసుక్రీస్తునామని అడిగి వేడుకను ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము, సోదరునికి తేకాదుష్టుడు రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరున్నారు తండ్రి. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడని యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఈ కూడికలో పాల్గొన్న ప్రతి బిడ్డలకు, సకల పరిశుద్ధులకు సదాకాలం చూడండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ఆమేన్. వందనాలు. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. చేరొచ్చిన మీ అందరికీ వందనాలండి. మరి ఒకసారి డాడీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ఈ రోజు నీట్ ఎగ్జామ్ రాసిన వారి వరకు మేము వ్యక్తిగత ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. మరి మెసేజెస్ అన్ని మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేసామండి, అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. దయచేసి గమనించవలసింది కోరుచున్నాము. ప్రతి ఒక్కరూ ఒక ఇద్దరికి అట్లీస్ట్ ఒక 2 మెంబర్స్ కన్నా మనం మన బీపీఎఫ్ కోసం పరిచయం చేసి ప్రార్థన చేద్దామండి, ఎంకరేజ్ చేద్దాం. తద్వారా వాళ్ళు కూడా దేవుని ఆశీర్వాదం పొందుకుంటారు. చేరవచ్చిన మీ అందరికీ వందనాలండి. హ్యావ్ వండర్ఫుల్ డే టుడే. రేపటి దినం తిరిగి కలుసుకుందామండి. ప్రైజ్ ది లార్డ్ అందరికి. ప్రైజ్ ది లార్డ్.